అందరికీ నమస్కారం అండి. కమ్మని కవనాలకి స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు నేను రొట్టె కొడుతుంటే సడన్ గా పిల్లలకు మంచి మాటలు గేయ రూపంలో ఎలా వాడేదో వినిపిస్తాను, వింటారా మరి? జీవిత సత్యాలు. అనునిత్యం మనకెన్నో అనుభవాలు ఎదురుపడగా అగుపించును మనకెన్నో అతి దీర్ఘపు గుణాలెన్నో. మధుర భాషణమున నీకు మర్యాద ప్రాప్తించు, మధుర భాషణమున నీకు మర్యాద ప్రాప్తించు. కోపమున్న నీకు తోడు నీ వెంట ఎవరు రారు, కోపమున్న నీకు తోడు నీ వెంట ఎవరు రారు. ఆచరించి చెప్పువాడు ఆచార్యుడగును మరి, ఆచరించి చెప్పువాడు ఆచార్యుడగును మరి. అంతా నీకే వచ్చనుకుంటే నీ ఘనత లేదు చూడు, అంతా నీకే వచ్చనుకుంటే నీ ఘనత లేదు చూడు. అసూయ నీ తోడుంటే, అసూయ నీ తోడుంటే దేహాన్ని కాల్చివేయు. పరుల హితం కోరుకుంటే గొప్ప ఖ్యాతి పొందు నీవు. ఈర్ష్య నీకు స్నేహముంటే, ఈర్ష్య నీకు స్నేహముంటే నీవునికి అడుగంటూ, అడుగంటినవన్నీ కూడా చెత్తకుండి స్థానమగు, అడుగంటినవన్నీ కూడా చెత్తకుండి స్థానమగు. అంతే కదా, ఈర్ష్య ఉంటే అసూయలు ఇవన్నీ ఉంటే వాళ్ళతో ఎవరు ఉండరు. అడుగంటిన అంటే మాడిపోయినవి మనం చెత్త డబ్బాలు ఎట్లా పడేస్తామో తినకుండా, అట్లాంటి ఉన్న గుణాలున్న మనుషులను కూడా మనం దూరంగా ఉంటాము అని అర్థం. సృష్టిలోని ప్రతి అణువులో, సృష్టిలోని ప్రతి అణువులో పరమాత్మను దర్శించు. పసిపాప ఓలే నీవు సంతసింతు చూడు మరి. అంటే ప్రతి ఒక్కరిని మనం పరమాత్మను దర్శించుకుంటే మనము పసిపిల్లల హృదయాలు ఎంత సంతోషంగా ఆనందంగా ఉంటాయో మనం కూడా అంత ఆనందంగా ఉంటామని చెప్పడం. తోటివారి నెల్ల నీవు, తోటివారి నెల్ల నీవు తక్కువ చేసి చూస్తే మరి, తోటివారి నెల్ల నీవు తక్కువ చేసి చూస్తే చూడు. తోడుండరు ఎవరు నీకు ఎంత కష్టం చూడు మరి, తోడుండరు ఎవరు నీకు ఎంత కష్టం చూడు మరి. ఇది అండి ఇలా పిల్లలతోటి నేను షేర్ చేసుకునేది. ఇవన్నీ కూడా నాకు నాకు ముందు ఉండేవి. ఇట్లా రొట్టె చూసిరా ఎలా బాగుందో. ఓకే, చేయగలుగుతా, పల్సగా రావు కానీ తినేటట్టు అయితే చేయగలుగుతా. ఇది మ్యారేజ్ అయినాక మా వారి కోసం నేర్చుకునే రొట్టెలు ఇవి. ఇది అండి, మనము ఎప్పుడు కానీ తోటి వారిని మనం తక్కువ చేసి చూడకూడదు. అట్లా చూస్తే ఏమవుతుందంటే వారు కూడా అర్థమవుతుంది, వాళ్ళ చూపుల్లో మాటల్లో వాళ్ళు ఎంత చెప్పకున్నా చెప్పినట్టు అవుతుంది మనకి, వాళ్ళు ఇట్లా తక్కువ చేస్తూ చూస్తున్నారా గౌరవిస్తున్నారా అని. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడైనా బయటకు పోయినప్పుడు మన ఫంక్షన్లో పోయినా ఏది చేసుకున్నా ముఖ్యంగా లేడీస్కి అర్థమవుతుంటారు. వాళ్ళ కట్టు బొట్టు నుంచే జనాలు రెస్పెక్ట్ ఇస్తుంటారు కదా. వాళ్ళు కట్టుకున్న బట్టలను బట్టి నగలను బట్టి జనాలు ఎట్లా చేస్తున్నారంటే రెస్పెక్ట్ దాన్ని బట్టే ఇస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి మనం ఒక్కసారి వాళ్ళు మన చిన్న చూపు చూస్తున్నారు, అంత గౌరవిస్తలేరని మనకు అర్థమైపోతుంది. అప్పుడు మనము అటువంటి వాళ్ళకి దూరంగానే ఉండాలి. మనం ఏమీ తెలవన్నట్టుగానే మనము యాజ్ యూజువల్గా వాళ్ళతో కలిసిపోతుండాలి. అది వాళ్ళకి అర్థం అయ్యి వాళ్ళ మనసు నొచ్చుకోవాలి. అరే నేను ఇట్లా చూస్తున్నా కూడా వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారు కదా అని వాళ్ళే అనుకోవాలి. అట్లా పిల్లలకి ఇట్లాంటి మాటలు చెప్పి పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసేదండి. కానీ రేడియేషన్ అయినాక, కీమోలు అయినాక కొంచెం హెల్త్ దెబ్బతిని వాయిస్ కూడా పోయింది. సరే అండి, నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే.